హాయ్ ఫ్రెండ్స్, యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే, మనం ఏదైనా ఒక వీడియో పెడితే ఆ వీడియో వల్ల ఏంటంటే మనకి లక్షల డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసో, లేకపోతే మనం ఏదైనా ఒక హీరోని పొగిడితే మనం ఆ హీరోకి ఏంటంటే కట్టు బానిస్తాం, ఆ హీరోని మనం నెత్తిన మీద పెట్టుకొని పూజిస్తున్నామని చెప్పేసో, లేకపోతే ఏదైనా ఒక హీరో గురించి ఏంటంటే మనం కొంచెం నెగిటివ్గా మాట్లాడితే మనం ఆ ఫ్యామిలీకి ఇగ్నెస్ట్గా మాట్లాడేస్తున్నాం అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతున్నారు. నిజానికి సోషల్ మీడియాలో చాలామంది ఏంటంటే ఎవరికి ఒకరికి ఏంటంటే కట్టు బానిస కట్టప్లా ఉండడం జరగదు. నిజానికి ఎవరైనా ఒకరిద్దరు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఏ ఫ్యామిలీకి కూడా కట్టు బానిసని కాదు. నేను రీసెంట్గా చూసుకుంటే మెగా ఫ్యామిలీ పైన ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో ఏంటంటే మెగా ఫ్యామిలీకి జరిగినటువంటి ఘోరమైన 10 అవమానాలు అని చెప్పి పెట్టడం జరిగింది. ఆ వీడియో గురించి బ్రదర్ నన్ను అయితే చాలా ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేయడం అంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చేసి నేనేదో పేటీఎం బ్యాచ్ అన్నట్టు, నేనేదో మెగా ఫ్యామిలీని విమర్శించినట్టు వాళ్ళైతే చాలా ఫీల్ అయిపోవడం జరిగింది. నిజానికి నేను బాధపడే విషయం ఏంటంటే, నేను మెగా ఫ్యామిలీని ఆ వీడియోలో అయితే ఎక్కడ కూడా తిట్టలేదు, నేనేం చేయలేదు. నిజానికి ఏంటంటే ఆ వీడియోలో ఏంటంటే చివరి చెప్పాను అనమాట, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ విధంగా వాటిని నిలబడి వాటిని ఎదుర్కొనే సత్తా మనకి కూడా ఉండాలి. మెగా ఫ్యామిలీ ఏ విధంగా అయితే ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు వెనకడుగు వేయకుండా, భయపడకుండా, అవమానాలు ఏంటంటే వాళ్ళు కృంగిపోకుండా అలా గెలిచారని చెప్పేసి నేను చెప్పాను. కానీ వాళ్ళు మాత్రం ఏంటంటే వీడియో మొత్తం చూడకుండా సగం చూసి వెళ్ళిపోతే ఏంటంటే వాళ్ళు మాత్రం కామెంట్ పెట్టి వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్, అయితే నేను చెప్పినటువంటి అందులో విషయాలు ఏంటంటే, మెగా ఫ్యామిలీ ఏంటంటే చిరంజీవి గారు వచ్చేసి ఆయన ఎలక్షన్లో పోటీ చేసి ఒక చోట ఓడిపోయాడు. నిజానికి అంత పెద్ద హీరో ఓడిపోవడం బాధ అనిపించిందని చెప్పాను. నెక్స్ట్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ఎలక్షన్లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడని చెప్పాను. నిజానికి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే పబ్లిక్ డొమైన్లో ఉన్న కంటెంటే. ఇదేదో నేను ఎక్కడి నుంచో పుట్టించుకుని లేకపోతే కల్పించుకుని తీసుకురాలేదు. అదేవిధంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ కుటుంబ సభ్యులపైన కానీ ఎటువంటి వీడియోస్ కూడా నేను చెప్పలేదు. ఇలా ఈ విధంగా పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి కంటెంట్ని నేను ఒకేసారి ఏంటంటే అన్నీ కలిపి చెప్పాను 10 అని చెప్పేసి. దానికి ఏంటంటే మెగా ఫ్యామిలీకి సంబంధించి చాలామంది అభిమానులు ఫీల్ అవ్వడం జరుగుతుంది. నిజానికి ఫ్రెండ్స్, నేనైతే వాళ్ళని కించపరిచే విధంగా వీడియో చేయలేదు. అన్ని కష్టాలు వచ్చినా మనం కూడా మెగా ఫ్యామిలీ లాగే చిన్న కష్టాలకి భయపడిపోయి వెనకడుగు వేయకుండా మనం కూడా నిలదొక్కోవాలి, వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలని చెప్పాను. ఆ విషయం గురించి చెప్తే ప్రతి ఒక్కరు కూడా నేను మెగా ఫ్యామిలీకి నేను ఏదో వెన్నుపోటు పొడిచినట్టు మెగా ఫ్యామిలీ నేను తిట్టినట్టు ఫీల్ అయిపోతున్నాను. నిజానికి మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ అంటే నాకు నిజంగా చాలా అభిమానం ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా నేను ఏదో మెగా ఫ్యామిలీలో అంగా తిట్టడం, లేకపోతే ఇప్పుడు నిప్పునారు అని చెప్పేసి ఒకడు ఉంటాడు యూట్యూబ్లోని, వాడు అంగా ఏంటంటే మెగా ఫ్యామిలీని పొగుడుతూ ఉంటాడు, ఎన్టీఆర్ ఫ్యామిలీని తిడుతూ ఉంటాడు. నాకు అట్లా ఏముండదు. నాకు ఏ ఫ్యామిలీ అని ఒకటే, నాకు ఏంటంటే యూట్యూబ్కి సంబంధించి ఒక వీడియో కావాలి. ఆ వీడియోలో ఏదైతే నాకు మంచి కంటెంట్ దొరికిందో ఆ కంటెంట్ ఏంటంటే నాకు వైరల్ అవుద్ది అనుకుంటే నేను ఖచ్చితంగా చెప్తూ ఉంటాను. అలా అని చెప్పేసి నేను బాలకృష్ణ గారిని వదిలేదు, ఆయన్ని కూడా చెప్పాను. ఆయన గురించి ఏం చెప్పానంటే, ఆయన నెత్తి మీద ఉన్న బొచ్చు కోసం, అదేవిధంగా మొక్క మీద ఉన్న మేసం కోసం, రంగు కోసం ఆయన ఎప్పుడు కూడా పెద్ద ఆశపడ్డు. అవి ఈ మనిషి జీవితంలో ఏంటంటే ఎప్పుడు కూడా పనికిరానివి ఏదైనా ఉన్నాయంటే నెత్తి మీద బొచ్చు అనేది ఎందుకు కూడా పనికిరాదు. బాలకృష్ణ ఏంటంటే ఆ బొచ్చు గురించి అసలు పట్టించుకోవడం చెప్పాను. అయితే బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రం ఏంటంటే దాని గురించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, దాని గురించి గుడ్గా కామెంట్స్ పెడుతున్నారు. అయితే గుడ్డా బ్యాడ్ అనేది కాదు, నేను ఏంటంటే ఏ హీరోని ట్రోల్ చేయడం కానీ, ఏ హీరోని విమర్శించడం కానీ ఈ విధంగా అయితే చేయట్లేదు నేను. కాకపోతే నాకు బాధ అనిపించే విషయం ఏంటంటే, నేను ట్రోల్ చేయకపోయినా సరే కామెంట్స్ మాత్రం బ్యాడ్గా వస్తున్నాయి. అది కూడా వీడియో పూర్తిగా చూడకుండా నెక్స్ట్ టైం కానీ ఏంటంటే మన వీడియోస్ ఎవరైనా చూస్తే పూర్తిగా చూసి కామెంట్ చేయండి అని చెప్పేసి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ విధంగా యూట్యూబ్ ఛానల్లో ఇటువంటి వీడియోస్ పెట్టి చాలా డబ్బులు సంపాదించేస్తున్నానేమని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. కామెంట్స్లో కూడా ఎక్కువగా అయ్యే పెట్టారు, ఈ విధంగా వీడియోస్ పెడితేనే వీళ్ళకి పూట గడుస్తుంది, లేకపోతే పూట గడదని చెప్పేసి. ఈరోజు నిజం చెప్తున్నాను మీకు, నాకున్నటువంటి సబ్స్క్రైబర్లు ఎంత అంటే 138,000 మంది దగ్గరలో ఉన్నారు ఫ్రెండ్స్. కానీ నాకు వచ్చేటటువంటి డబ్బులు ఎంత అంటే నాకు వచ్చేసి కనీసం ₹1 కూడా రాలేదు ఫ్రెండ్స్. అంటే మీరు చాలామంది నమ్మరనమాట, ఏంటంటే నిజంగా డబ్బులు రాకుండా ఉంటారా, అంతమంది సబ్స్క్రైబర్లు ఉంటారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఒక యూట్యూబ్ అనేది మనం ఓకే చేయాలంటే ఖచ్చితంగా మనకు వచ్చేసి 4,000 గంటల వాచ్ టైం అనేది ఉండాలి. నేను పెట్టేటటువంటి అన్ని వీడియోలు కలిపి ఇంచుమించుగా 2 సంవత్సరాల పాటు పెడుతున్నాను. నాకు వచ్చేసి ఇంకా 4,000 గంటల వాచ్ టైం అనేది రాలేదు ఫ్రెండ్స్. అదేవిధంగా ఏంటంటే షార్ట్ వీడియోలు చూసుకుంటే 1,000,000 వ్యూస్ రావాలి లాస్ట్ 3 మంత్స్ వచ్చేసి. కానీ నాకు లాస్ట్ 3 మంత్స్ వచ్చేసి కనీసం ఏంటంటే ఒక 20 లక్షల వ్యూస్ కూడా లేదు ఫ్రెండ్స్. కాబట్టి నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు, దానికి ఇంకా డబ్బులు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇంచుమించుగా 2 సంవత్సరాల బట్టి కష్టపడుతున్నాను, అయినప్పుడు కూడా ఏమీ రావట్లేదు. దీనివల్ల ఏంటంటే నేను నా ఫ్యామిలీకి ఇచ్చే నా టైం బొక్క తప్ప నాకు యూట్యూబ్ నుంచి ఏంటంటే అంతగా ఎక్కువ సంపాదించేసుకుని నాకు పూట గడిపేటటువంటి పరిస్థితి కూడా ఏమీ లేదు. నేను ఏదో పని చేసుకుంటూ నేను నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాను, నా బతుకు నేను బతుకుతూ ఉంటాను. ఏదో సరదాగా టైంపాస్కి ఏంటంటే అలా అలాగే వీడియోలు చూసి వెళ్ళిపోకుండా ఏదో మనలోని కూడా టాలెంట్ ఉంది కదా, మనం కూడా చూపించుకుందాం కదా, మనకేదో సరదాగా ఉందని చెప్పేసి ఏదో ఎంటర్టైన్మెంట్గా సరదాగా వీడియోలు పెడుతున్నాం తప్ప కావాలని ఏంటంటే ఎవరిలో ఒకరిని టార్గెట్ చేసేసి ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టేసి ఎవరిపైన ఒకరిపైన
బురద జల్లేటటువంటి ప్రయత్నాలు అయితే మేము ఎప్పటికీ చేయలేదు. అదేవిధంగా యూట్యూబ్ నుంచి మేము లక్షలు సంపాదించుకున్నాం, లేకపోతే కనీసం ₹1 కూడా సంపాదించట్లేదంటే మీకు అర్థం కావాలి నేను ఏ స్టేజ్లో ఉన్నానని చెప్పేసి. కాబట్టి మన యొక్క వీడియోని లైక్ చేయండి, మన యొక్క వీడియోని ఏంటంటే సరదాగా సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితేనే చేయండి, లేకపోతే మానేయండి, దాని గురించి పెద్ద అభ్యంతరం ఏమీ లేదు. కానీ కామెంట్ పెట్టేటప్పుడు ఏంటంటే నేను వీడియోలు పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం మొత్తం చూసి కామెంట్ పెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే డబ్బులు వచ్చినప్పుడు ఒకరు తిట్టినా బాధ అనిపిస్తుంది, కానీ డబ్బులు లేకుండా 10 మంది తిట్లు కాలంటే మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అంతకుమించి ఏమీ లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.